కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరివర్తన స్థలంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి ఆర్బీఐ సౌత్ ఇండియన్ జనరల్ సెక్రటరీ పులిప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా పుష్పాంజలి ఘటించారు. రమేష్ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిరావు పులే అమూల్యమైన సేవలు చేశారని గుర్తు చేశారు. 1873 సెప్టెంబర్ 24న పూలే సమాజంలో అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు సత్యశోధన్ సమాజ్ను స్థాపించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సంఘం అన్ని మతాల, కులాల ప్రజలకు అందుబాటులో ఉండడమే దీనికి ప్రత్యేకత అని చెప్పారు. పూలే భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులని, బాలికలు, తక్కువ కులాల వారికి విద్యా అవకాశాలు కల్పించేందుకు చేసిన కృషి దేశ చరిత్రలో విశేషమైందని రమేష్ అన్నారు. జ్యోతిరావు పులే గారి 135వ వర్ధంతి జరుపుకుంటున్నామంటే చాలా గణనీయంగా నాకు అనిపిస్తుంది. ఆయన దేశంలో లేకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన మేలు చాలా వరకు మనం చూస్తున్నాము, చేసాం కూడా. ఈరోజు విద్య, మహిళల హక్కుల విషయంలో కూడా ఎంతో పోరాటం చేసి అణగారిన వర్గాలు వెనకబడిపోతున్నారు. వీళ్ళందరూ కూడా దేశంలో ప్రతిఫలం ఉంది, కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించి అందరూ కూడా అందరితో సమానత్వంగా ఉండాలని భావించి వీళ్ళు వెనకబడిన వారి గురించి ఎంతో కష్టపడిన నాయకుడు ఎవరు చెప్పాలంటే మన జ్యోతిరావు పులే గారు. ఇటువంటి మహనీయుడు మన మధ్య లేకపోయినా సరే ఆయనకి మనం చేయవలసిన పని చేసి ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన గురించి మనం చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మనం చెప్పుకోలేము. అందుకని ఈ జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.